ఉద్యమాన్ని నడిపే నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే, ఒక ఉద్యమాన్ని నడిపేటప్పుడు ఆ ఉద్యమం తాలూకు ఒక స్ఫూర్తి ఉంటుంది. ఆ ఉద్యమానికి వాళ్ళ హక్కుల కోసం దాన్ని ఎలా మాకు కావాలి, వాళ్ళ హక్కుల్ని మాకు హక్కులు ఎలా ఇవ్వబడలేదు, మేము ఎలా తెచ్చుకోవాలని దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఎజెండా ఉంటుంది. కానీ అది తప్పుదారి తీస్తే, దీనికి హిస్టరీలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక చౌరీ చౌరా ఇన్సిడెంట్ సహాయ నిరాకరణోద్యమంలో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు అక్కడ దాదాపు 20 మంది పోలీసుల్ని ఇలా తగలబెట్టేశారు అప్పుడు ఉద్యమకారు. దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే, ఒక 25 సంవత్సరాలు లేట్ అయింది స్వాతంత్రం రావడం. ఎందుకంటే సడన్గా గాంధీ గారు వెనకెళ్ళిపోయారు. ఇంకా మన భారతదేశం ప్రజలు ఇంకా రెడీగా లేరు స్వాతంత్రం తీసుకురావడానికి, శాంతియుతంగా సాధించే స్థితిలో ఇంకా లేరని చెప్పి వెనకెళ్ళిపోయారు. అలాగే ఏదైనా సరే ఒక ఉద్యమాన్ని ముందుకు నడిపేటప్పుడు ఆ ఉద్యమ నాయకులకి చాలా బాధ్యతతో వహించాలి. ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ, హక్కుని సాధించుకునే విధంగా ఉండాలి. కానీ మనుషుల్ని వాళ్ళ ఎమోషన్స్ని ఎగదోసేలా కానీ, రెచ్చగొట్టేలా కానీ మాట్లాడుతుంది ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది. దాంతోపాటు చాలా సున్నితమైన శాంతి భద్రత సమస్యలు వస్తాయి. ఇది ఆ ఉద్యమాన్ని నడిపే నాయకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి వారికి కూడా నేను విన్నపం చేస్తున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ని ముందుగానే ఎందుకు పరిస్థితులు ఊహించలేదు? ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చిన సందర్భాలు కాదు. మొన్న పటేల్ ఆందోళనలో చాలా దారుణాలు జరిగినాయి, చాలామంది చనిపోయారు, ఇవన్నీ గొడవలు అయినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టి కూడా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. అలాగే దీని వెనక ఖచ్చితంగా కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చాలా మెథాడికల్గా ఆర్సనిస్టులు చేసిన విధానం ఇది. చాలా ట్రైన్డ్ మనుషులే ఉండాలి దీనికి. లేదంటే ఒక ట్రైన్ తగలబెట్టడం ఒక మామూలు కార్యకర్తలకు కానీ ఇది ఖచ్చితంగా ఇది జరిగేది కాదు. దీని వెనక ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏదో గ్రూప్ ఏదో ఉండాలి. దీన్ని సరైన పద్ధతిలో పోలీస్ విచారణలో జరిపించి న్యాయం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం వీళ్ళని కోరుకుంటూ, అలాగే మిగతా బీసీ కులాలకి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి కాపులకి న్యాయం చేయగలిగితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. దీన్ని మటుకు సరైన విధానంగా చేయకపోతే, అది ఎలాగా చేయలేకపోతే మటుకు దయచేసి చేయలేకపోతున్నాం, ఈ పరిస్థితులు చేయలేకపోతున్నాం అని చెప్పండి. దాని తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ వాళ్ళని మీమాంసలో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ పరిస్థితులు ఎలాంటి విపరీతాలకు దారితీస్తో తెలియదు. కానీ దయచేసి ఎవరిని కూడా గాల్లో దీపం పెట్టకుండా కరెక్ట్గా కుదిరే పరిస్థితులు ఉంటాయా, అంతేగాని ఇలాగా పరిస్థితులు నెట్టివేసుకుని వచ్చే పరిస్థితుల్లాగా చేసుకుంటూ వెళ్ళిపోతే మటుకు ముందు చాలా ప్రమాదాలు ఉంటాయి దీనివల్ల. అందుకని అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా టీడీపీ పార్టీ తెలుగుదేశంలో కాపుల రిజర్వేషన్ చూస్తామని చెప్పినప్పుడు జనరల్గా ఆ కులస్తులకి చాలా అసహనం ఉంటుంది. దానికి కారణం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. గత దశాబ్దాలుగా దీన్ని చూడాలి, దీని సమస్యను అర్థం చేసుకోవాల్సింది. గత దశాబ్దాలుగా వెనుకబడిన కులాల నుంచి ఒక కొన్ని ప్రాంతాల్లోని కాపుల్ని ఫార్వర్డ్ క్యాస్ట్గా చేశారు. తిరిగి మాకు ఒకప్పుడు ఉన్న స్టేటసే కావాలని వాళ్ళు అడుగుతున్నారు.